करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केळि कलकंठीं आगम विपिन मयूरीं आर्याम् अंतर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। ఈ రోజు నరక చతుర్దశి మహాపర్వం. దుఃఖకారకుడు నరకుడు. ఆ దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని అందించే జ్ఞానానంద స్వరూపిణి శక్తి. అందుకే ఈ రోజున మహాకాళి ఇత్యాది రూపాలతో అమ్మవారు ఆరాధింపబడతారు. అలాంటి పవిత్రమైనటువంటి పర్వదినాన అమ్మవారి యొక్క వివాహ వైభవం, శివపార్వతుల యొక్క లీలల్ని వర్ణించే ఉమా సహస్రంలోని కళ్యాణ వైభవాన్ని చెప్పుకోవడం భాగ్యంగా భావిస్తూ, అసలు పరమేశ్వరునిపై అమ్మవారికి ప్రీతి ఎలా కలిగిందో ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నారు గణపతిముని. జ్వలత్కపర్దో దహనాంక బాలః కపాలమాలి కరికృత్తివాసాః భుజంగభూషో భసితాంగరాగః పుష్పేషు వైరీ పరుషాట్టహాసః శ్మశానవాసీ పురుషస్త్రిశూలీ జహారతే చేదనగాంగి చేతః దృష్టాంతమర్థోయమవాపనైవ ప్రీతిర్బహిః కారణమాశ్రితేతి. ప్రేమ అనేది బాహ్య కారణాలను చూడదు అని అంటూ ఉంటారు. అది నిజమే అనిపిస్తోందమ్మా. అక్కడ ప్రీతి కలగడానికి ఒక్క లక్షణం లేదే ఆయనలోని. చూడ్డానికి ఇష్టమైన అంశం ఒక్కట్లేదు. ఆ స్వరూపం చూసినా, చేష్ట చూసినా రెండు భయంకరంగా ఉన్నాయి. అలాంటి భయంకరమైన వాడిని ఎంతో లావణ్యం కలిగే నువ్వు ఎలా ప్రేమించేవనేది ఆశ్చర్యంగా ఉన్నది. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే, ప్రేమకి బాహ్య కారణాలు అవసరం లేదు. బయట నుండి చూసేవాళ్ళకి కనిపిస్తుంది ఏం చూసి ప్రేమించారా అని. కానీ వాళ్ళు ఏం చూసి ప్రేమించారనేది వాళ్ళకే తెలియాలి. ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో ప్రాచీన కావ్యాలు కానీ, పురాణాలు కానీ ప్రేమ గురించి చాలా రమ్యమైన భావాలు ఇచ్చాయి. ప్రపంచ సాహిత్యంలోనూ అరుదు అలాంటి భావాలు ఇచ్చాయి. అవి మనం గ్రహించగలిగితే ఉదాత్తమైన ప్రేమ, ధర్మబద్ధమైన ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. దాంపత్యం అనే ధర్మంలో ప్రేమను పండించి దాని యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని భారత జాతి ఆదర్శంగా చూపించింది వేద సంస్కృతి ద్వారా. అలాంటి రమ్యమైనటువంటి శ్లోకం ఇది. ఆ పరమేశ్వరుడు రూపంలో ఎక్కడైనా సౌందర్యం ఉందా? జ్వలత్కపర్దః, జ్వలిస్తున్న కపర్దం. కపర్దం అంటే పెద్ద జటాజూటం. అది మళ్ళీ తైల సంస్కారములతో చక్కగా దువ్వుకున్నది కాదు, జడలు కట్టి ఉన్నది. అగ్నిశిఖల్లా ఉన్నటువంటి జటాజూటం. దహనాంక బాలః, నుదుటి మీద అగ్నినేత్రము. దానికి తోడు కపాలమాలి, పుర్రెలు దండలు వేసుకు తిరుగుతున్నాడు. కరికృత్తివాసాః, పచ్చి ఏనుగుతోలు వస్త్రంగా వేసుకున్నాడు. భుజంగభూషః, భయంకరమైన సర్పాలని అలంకారములుగా ధరించి ఉన్నాడు. భసితాంగరాగః, భస్మాన్ని ఒంటికి పూసుకున్నాడు. పోని కామము, మోహము ఇలాంటి శృంగార చేష్టలున్నాయా అంటే పుష్పేషు వైరీ, కాముడికి శత్రువు. పరుషాట్టహాసః, భయంకరమైన అట్టహాసాలు చేస్తూ ఉంటాడు. పోనీ తిరిగే చోటు ఏదైనా అందంగా ఉందా అంటే శ్మశానవాసీ, శ్మశానంలో తిరిగే పురుషుడు. త్రిశూలి, చేతిలో అందమైనవి ఏమైనా పట్టుకున్నాడంటే భయంకరమైన త్రిశూలం పట్టుకున్నాడు. అలాంటి వాడిని అనఘాంగి, ఇన్ని దోషములు కలిగినటువంటి అతడిని ఏ దోషము లేని అందమైన నువ్వు ప్రేమించావు అంటే అనిపిస్తోందమ్మా, ప్రీతి అనేది బాహ్య కారణాలు చూడదు అని పెద్దలు చెప్పే మాట నిజమే అనిపిస్తున్నది అన్నారు. భవభూతి అనే సంస్కృత కవి ఉత్తరరామచరిత్రంలో ఇలాంటి చక్కని మాట చెప్తాడు. వ్యతిషజతి పదార్థాన్ అంతర కోపి హేతు నఖలు బహిరుపాధీన్ ప్రీతయ సంశ్రయంతే అన్నాడు. బాహ్యమైన ఉపాధులను ఆశ్రయించి ప్రేమ ఉండదు, అదేదో ఆంతరికమైన కారణంతో ఉంటుంది. అందుకు ఏం చూసి పరమేశ్వరుని ప్రేమించేవనేది నీకే తెలియాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పరమేశ్వరుడు యొక్క తత్వము అమ్మవారికి మాత్రమే తెలుసు. అందుకు అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే శివుడు అర్థమవుతాడు. లేని వారికి శివుడు పై వేషాలు చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్ప శివతత్వం అర్థం కావాలంటే అమ్మవారికి అర్థమవుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి అర్థమవుతుంది. అందుకే ఆ తల్లికి శివజ్ఞాన ప్రదాయిని అనే నామం ఉన్నది. ఇంకొక రమ్యమైన భావన చేస్తున్నారు ఇక్కడ.
రూపం పురారేరథవా తదేతత్ సేయంచ చేష్టా సమయాంతరేషు కాంతం వపుః కాంతతరాశ్చ లీలా త్వయా సమం ఖేలితుమేష ధత్తే. ఇంకొక భావం కూడా నాకు అనిపిస్తున్నదమ్మా. ఆయన వికృతమైన రూపాన్ని ధరించడం, భయంకరమైన చేష్టలు చేయడం నువ్వు లేనప్పుడు మాత్రమే చేస్తాడనిపిస్తున్నది. ఆ వేషం వేసుకోవడం కానీ, ఆ పనులు చేయడం కానీ ఇతర సమయాల్లో చేస్తాడు. నీతో ఉన్నప్పుడు మాత్రము కాంతం వపుః, అందమైన శరీరాన్ని ధరిస్తాడు. ఆ వికృతమైన శరీరాన్ని విడిచిపెట్టి అందమైన శరీరాన్ని ధరిస్తాడు. అప్పుడు ఆయన చేసే పనులు కూడా కాంతతరాశ్చ లీలా, అతి రమణీయమైన సుందరమైన పనులే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే త్వయా సమంఖేలితుమేష ధత్తే, పరమ సుందరివైన నీతో విహరించడానికి తగినట్లుగా తన రూపాన్ని సుందరం చేసుకుంటాడు, తన లీలలు కూడా సుందరములు చేస్తున్నాడు అనిపిస్తున్నది అని. అంటే సహజ సిద్ధంగా భయంకరమైన రూపం ఉన్నప్పటికీ నీతో ఉన్నప్పుడు మాత్రం అభయంకరంగా ఉంటాడని భావన చెప్తున్నారు. ఇందులో చమత్కారం ఎంత ఉందో తత్వం అంత ఉంది. ఇది పరిశీలించవలసిన అంశం. పరమేశ్వరుడి యొక్క ఉగ్రత్వం ప్రపంచాన్ని మొత్తం లయం చేసేది. అలాంటి పరమేశ్వరుడు సౌమ్యంగా సుందరంగా ఉన్నాడంటే పక్కన అమ్మవారు ఉన్నారని అర్థం. అందుకే అమ్మవారుతో శివుణ్ణి ధ్యానిస్తే అది సౌమ్యమై శాంతమై ఉంటుంది, ప్రపంచాన్ని చక్కగా నడుపుతూ ఉంటుంది. కేవల పరమేశ్వర తత్వం అంటే ప్రపంచాన్ని మొత్తం లయం చేసుకునేవాడు ఆయన. కానీ అమ్మవారి వలన సృష్టిపై ప్రేమ కలిగి సౌమ్యంగా కనబడుతున్నాడు. ఈ విషయాన్ని శివా రుద్రస్య భేషజీ అని రుద్రమంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ కొందరు చక్కటి భాష్యాన్ని అందించారు. పరమేశ్వరుడికి అమ్మవారి స్వరూపం వల్ల పరమాత్మ యొక్క రూపము కూడా మనకు మంగళకరంగా మారిందిట. అందుకే శివుడు మంగళకరుడుగా కనబడడానికి కారణం ఏంటంటే సర్వమంగళయైన అమ్మవారు ప్రక్కన ఉండడం వల్ల అని. అందుకే పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి, ఘోరాన్య శివాన్య అని. ఘోరమైన రూపం ఒకటి, మంగళకరమైన రూపం ఒకటి. ఇప్పుడు అమ్మవారు చెంతను ఉన్నప్పుడు ఆయన మంగళకరుడుగా ఉన్నాడు. అందుకు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత అనే భావన చూపిస్తున్నారు. అందుకే ఎటువంటి వికృత చేష్టలు చేసినా అవి నువ్వు లేనప్పుడే, నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతడు సుందరంగా ఉంటాడు. మొత్తానికి పరమేశ్వరుని అంత సుందరంగా మార్చి ఆయన చేత రమణీయమైన పనులు చేయిస్తున్న అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, మొత్తానికి ఆ కళ్యాణ వైభవం ఎంత దివ్యంగా ఉన్నదంటే, ఆ పరమేశ్వరుడు మంగళకరంగా నీ ప్రక్క శోభిల్ల చేస్తున్నటువంటి ప్రథమ స్వరూప కళ్యాణం. ఆ దంపతులుగా నూతన వధూవరులుగా మీరు ఆ కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు ఆ కళ్యాణాన్ని చూసి లోకం ఎంత పులకించిపోయింది, ఎంత ఆనందించింది. శివపార్వతుల కళ్యాణ దృశ్యాన్ని హృదయంలో మెదిలించేలా చేస్తూ ఉన్నారు గణపతిమని. అప్పుడు ఆ సమయంలో హిమవత్ పర్వతంలోని ఓషధీప్రస్థమనే రాజధాని నగరం చక్కగా అలంకరింపబడి ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమూర్తులు ఉన్నారు. ఆ కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చిన వారందరూ ఆనంద పరవశులైపోతున్నారు. ఈ భావాన్ని ఎవరు ధ్యానిస్తున్నారో వారికి ఆనందం లభిస్తున్నది. అందుకు ఆ సమయంలో ఉన్న ఆనందం ఎలా ఉన్నదంటే, ప్రహృష్ట యక్ష సమవేత సిద్ధ రుచ్యద్గణేంద్రో వికసన్మునీంద్ర భూయోపి యోగో యువయోర్హిమాద్రౌ బభారమాత మహమద్వితీయం. ఇక్కడ మహః అనే మాటకు ఉత్సవం అని పేరు. శివపార్వతుల కళ్యాణోత్సవంలో ప్రహృష్ట యక్ష, అనేక దేవజాతులు వచ్చారు. అందులో యక్షులు మొదలైన వారు పరమానంద భరితులైపోయారు ఆ కళ్యాణ ఘట్టాన్ని చూసి. అంతేకాదు పరమ వైరాగ్యవంతులైన సిద్ధులు అక్కడికి వచ్చి వాళ్ళు మురిసిపోయారు. నిజానికి వైరాగ్యవంతులు, సన్యాసులు, అవధూతులు పెళ్ళిళ్ళకి రారు, కానీ వాళ్ళు కూడా వచ్చారు ఆ పెళ్ళికి. అంటే అర్థం అది జగన్మాతాపితల యొక్క కళ్యాణ వైభవం గనక సమవేత సిద్ధ, సిద్ధులందరూ అక్కడికి వచ్చారు. నృత్యద్గణేంద్ర, అనేక గణ సమూహములు అంటే దేవగణములు, ఋషిగణములు ఇత్యాదులందరూ కూడా ఈ గణములన్నీ ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమథ గణాలు భలే చిందులు వేస్తున్నాయి. ఇంతవరకు కైలాసంలో ఒక అయ్యవారినే చూస్తూ ఉన్నారు, ఇప్పుడు అమ్మ వచ్చింది, అది వాళ్ళకి ఆనందం. అందుకు నృత్యద్గణేంద్ర, ఆ గణ సమూహములు, గణశ్రేష్ఠ సమూహములన్నీ కూడా ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. వికసన్మునీంద్ర, ఇక మునీంద్రులు అనేక మంది వచ్చారు అక్కడ. వాళ్ళందరూ వికసించినటువంటి ముఖాలతో చూసి పరవశించిపోతున్నారు. ఇలా అందరిని ఆనందింపజేస్తూ హిమవత్ పర్వతంలో మీ ఇరువురి యొక్క వివాహ వైభవం అద్భుతంగా జరిగిందమ్మా. దీనిని హృదయంలో భావిస్తూ ధన్యులమవుతున్నాం. మహేశ్వరస్త్వాం పరిణీయలేభే యావాత్మజ ఉద్వావనఘాంగి ముక్షౌ ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తుం
బుభృత్తటీరాశ్రయతే బత అన్యః. వివాహం చెప్తూ ఆ వివాహ ఫలాన్ని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. మహేశ్వర త్వాం పరిణీయలేభే, నిన్ను పరిణయం చేసుకున్న తర్వాత మహేశ్వరుడు ఇద్దరిని పుత్రులుగా పొందాడు. యావాత్మజౌ ద్వౌ అనఘాంగి ముఖ్యౌ. అనఘాంగి, ఏ దోషము లేని దివ్య శరీరము కలిగిన ఓ తల్లి, వివాహానంతరం మీ ఇరువురకు ఇద్దరు తనయులు కలిగారు. అందులో ఒకడు ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తు, ఒకడు మొత్తం ప్రపంచమంతా తిండి తినడానికి తిరుగుతూ ఉంటాడు. ఇంకొకడు బుభృత్తటీరాశ్రయతే బత అన్యః, మరొకడు కొండలు కోనల మీద తిరుగుతూ ఉంటాడమ్మా అన్నారు. అంటే మొత్తం ప్రపంచమంతా తిండి కోసం తిరుగుతున్నవాడు అంటే గణపతి. ఆయన లంబోదరుడు, ఆయన అన్నానాం పతే నమః అని చెప్పబడుతున్నటువంటి వాడు. సృష్టిలో అందరికీ అన్నములు ఇచ్చేవాడు ఆయన. అన్నముల్ని భుజించేటువంటి అగ్నిశక్తిగా ఉన్నవాడు అతను. అందుకు విశ్వమంతా తిరుగుతూ అన్నాదులు స్వీకరించేవాడు ఒకడైతే, మరొకడు కొండల మీద తిరిగేవాడు అన్నాడు. కొండల మీద తిరిగేవాడంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కూడా పర్వతాల మీద ఉంటాయి. ఇది ఒకటి గమనించుకోవాల్సింది. తమిళ దేశంలో 6 పడై వీడు అని చెప్పబడుతున్నటువంటి 6 క్షేత్రములు పర్వతాల మీదే ఉంటాయి. అదేవిధంగా కర్ణాటకలో కుక్కి సుబ్రహ్మణ్యం మొదలైనవి కూడా పర్వతాల మీద ఉన్నాయి. ఇక తెలుగునాట ఇంద్రకీలాద్రి మొదలైన పర్వతాలపై సుబ్రహ్మణ్య క్షేత్రములు ఉన్నాయి. అందుకు పర్వతాలపై సుబ్రహ్మణ్యుడు ఉంటూ ఉంటాడు. ఆయన కొండల మీద తిరుగుతున్నాడు. పైగా క్రౌంచాద్రి భేత్త, క్రౌంచ పర్వతాన్ని భేదించి దానిపై ఉన్నటువంటి వాడు. అలాగే శ్రీశైలంపై కూడా స్వామి వచ్చి ఉన్నాడని చెప్తారు పురాణములు. ఇలా ఒకడు కొండల కోళ్ళ మీద తిరుగుతుంటాడు, ఒకడు ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అలాంటి పుత్రులు ఇద్దరు కలిగారు అన్నారు. మొదటివాడు గణపతి, రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. వారు ఉభయులని సంతానముగా పొందినటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ ఆ దివ్య కుటుంబాన్ని భావిస్తున్నారు. అటువంటి ఉమామహేశ్వరులకు అంజలిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు.